పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతుంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితే మాజీ మంత్రికి ఎదురైంది. గతంలో ఆ నియోజకవర్గంలో తన మాటే వేదవాక్కులా నడిచేది. ఆయన మాటకి తిరుగులేకుండా తాను ఏం చేసినా చెల్లిపోయేది. నియోజకవర్గంలో రాజులా ఉండే ఆయన ఇప్పుడు ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇంత సైలెంట్ అవ్వడానికి కారణమేంటి? ఇవే ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సిద్ధాంతపరమైన విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఫస్ట్ టైం గెలిచినప్పటికీ అప్పలరాజుకి సీఎం జగన్ 5 ఏళ్లపాటు మంత్రిగా చేసే ఛాన్స్ ఇచ్చారు. కానీ గెలవడమే మొదలు అప్పలరాజు పలాసలో ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టారనే వాదన బలంగా ఉంది. అందుకే రీసెంట్ ఎన్నికల్లో 4350 ఓట్ల మెజార్టీతో అప్పలరాజుపై గౌతు శిరీష గెలుపొందారని అంటున్నారు. పలాస నగరం నడిపొడ్డున ఉన్న స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగించే ప్రయత్నం చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారనే నెపంతో అధికారుల సాయంతో విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉంది. అయితే కేవలం గౌతు శిరీషపై అక్కసుతోనే సీదిరి ఆ పని చేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అలానే కోడేలు చెరువు ప్రాంతాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేశారంటూ నిర్మాణాలని తొలగించడంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. నిర్మాణాల కూల్చివేతని నిరసిస్తూ లోకేష్ పలాస వస్తుండగా ఆయనను అరెస్టు చేయడం కూడా విమర్శలకు దారితీసింది. ఇదంతా ఒకెత్తైతే అప్పలరాజు పలాసలో ఆక్రమణలకు పాల్పడుతున్నారని అప్పట్లో గౌతు శిరీష ఆరోపణలు చేశారు. మంత్రి అయిన తర్వాత భూముల ఆక్రమణలతో పాటు సూదికొండ, నెమలికొండలను కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారని శిరీష విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. పలాస నియోజకవర్గంలో మంత్రిగా అప్పలరాజు చేసిన అభివృద్ధి ఏమీ లేదని 5 ఏళ్లపాటు ఎద్దేవా చేసేవారు. దీంతో పలాసలో సీదిరి అప్పలరాజు, గౌతు శిరీషల మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేదని టాక్ నడిచేది. తనపై చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక అప్పలరాజు శిరీషని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు ఆమె కొత్త ఇంటి నిర్మాణం సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని టీడీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా గౌతు శిరీషపై సోషల్ మీడియాలో సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీదిరి అప్పలరాజు తరచుగా మీడియా ముందుకు వచ్చేవారు. వైసీపీ పాలనపై పాజిటివ్గా స్పందించేవారు. అదే సమయంలో టీడీపీ, జనసేనలపై నిప్పులు చెరిగేవారు. అలాంటాయన ఇప్పుడు కొన్నాళ్లుగా కనిపించడం లేదు. పలాస నియోజకవర్గంలోనూ ఆయన పేరు వినిపించడం లేదు. ఎక్కడున్నారో కూడా చెప్పకుండా కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు, తర్వాత కూడా సీదిరి రాజకీయాలు జోరుగా సాగాయి. వరుస విజయాలతో ఆయన దూసుకుపోవాలని అనుకున్నా గత ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం ఆయనకు దూరమైంది. ఆ తర్వాత 1-2 సార్లు మీడియా ముందుకు వచ్చినా తర్వాత సైలెంట్ అయ్యారు. దీనికి కారణం వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. అప్పలరాజు మంత్రిగా చేసిన సమయంలో పాల్పడిన అక్రమాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి పెట్టారట. ఎక్కడ ఎంత మేరకు నిధులు దారిమళ్లాయన్న విషయంపై ఆమె కూపీ లాగుతున్నారట. ఈ విషయాలు ఇంకా బయటకు పొక్కకముందే మాజీ మంత్రి తనంతట తానే సైలెంట్ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం కానీ, నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ చేయడం లేదు. దీని వెనుక ఆయన భయపడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీలోనూ సీదిరిని వ్యతిరేకిస్తున్న వర్గం ఈ విచారణ ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుందని కోరుకుంటుండడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆవేదన వారిలో ఉండటం, సీదిరిని పలాస వైసీపీ ఇన్ఛార్జిగా తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కూడా సమయం చూసుకుని సీదిరిపై చర్యలకు పావులు కదుపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల క్రమంలోనే మాజీ మంత్రివర్యులు వైసీపీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారట. మరి మున్ముందు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.